ట్రైన్ ఎక్కాము ఇప్పుడే. విశాఖపట్నంలో దిగి మళ్ళీ అరకు ట్రైన్ ఎక్కాలి. ఏలూరు నుంచి బయలుదేరాము. ఇలాగ రాజమండ్రి గోదావరి వచ్చింది. ఈ గోదావరిలో ఏంటంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ అలాలను రూపాయి కాయలను ఇచ్చి గోదావరిలో వేయండి మంచిది దండం పెట్టుకోండి అనేవారు. చిన్నప్పుడు అలాగే వేసేవాళ్ళం. ఇప్పుడు వేయట్లేదు, ఎందుకంటే అప్పుడు రాగి కాయలు వేసేవారు. ఇదిగో ఈ పడవ వెళ్తుంది గోదావరిలోని, చాలా బాగుంది. ఇది పుష్కరాల రేవు అనమాట. ఈ రేవులోనూ స్నానం అది చేసేవాళ్ళం గోదావరికి వచ్చినప్పుడు. మేము చిన్నప్పుడు రాజమండ్రిలో ఉండేవాళ్ళం అనమాట. ఇక్కడ శివలింగం ఉన్నది పెద్దది. ఇప్పుడు గోదావరి స్టేషన్లో ఆగదు ఈ ట్రైను. ఇప్పుడు రాజమండ్రి స్టేషన్ వచ్చిందనమాట. ఈ స్టేషన్లో మనకి ఏమన్నా కావాలంటే కొనుక్కోవచ్చు. ఒక 5 సెకండ్లో ఆగుతుంది అనమాట. ట్రైన్లో కొనుక్కొని మళ్ళీ ట్రైన్ బయలుదేరిపోతుంది. ఇది రాజమండ్రి స్టేషను. మళ్ళీ బయలుదేరింది. చుట్టూ పొలాలు చెట్లు అవన్నీ చాలా బాగున్నాయి. చూసి వెళ్ళడానికి టైమే తెలియదు మనకి, అంత ఆహ్లాదకరంగా ఉంటుంది తూర్పుగోదావరి. ఇప్పుడు రాజమండ్రి దాటాక ద్వారపూడి వచ్చిందనమాట. ద్వారపూడిలో ఆగలేదు ట్రైను. ఇంకా వైజాగ్ విశాఖపట్నం జంక్షన్లో దిగాము. ఇక్కడ నుంచి అరకు ట్రైన్ ఎక్కాలన్నమాట మేము. మీకు వైజాగ్ స్టేషన్ అంతా చూపెడతాను. అరకుది రెండో దాంట్లో పెడతాను వీడియో. ఇది వైజాగ్ స్టేషన్ అంతా మీకు చూపెట్టాలని తీసాను అనమాట. ఇప్పుడే ట్రైన్ దిగి నించున్నాము. ఇగో ఇక్కడ మెట్లెక్కి పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళి 1వ నెంబర్ ప్లాట్ఫారంలోని దిగాలన్నమాట. ఈ చుట్టూ ఎలా ఉందో మీకు చూపెడతాను. పైన బ్రిడ్జి మీద అనమాట. ఇది అసలు ఖాళీ లేదు, జనం చాలామంది ఉన్నారనమాట. ఇలా కిందకి వెళ్ళి ఈ పక్కకి తిరిగితే 1వ నెంబరు ప్లాట్ఫారం వస్తుంది. ఇది ఎంట్రన్స్ అనమాట బయటది. ఎంత బాగుందన్నమాట స్టేషను. కొత్తగా మళ్ళీ కట్టారు కదా. ఇప్పుడు ఇటు తిరిగి లోపలికి వెళ్ళాము. ఇదంతాను స్టేషన్. ఇక్కడ ఏంటంటే స్తంభాలకి డిజైన్ ఉండి లైటింగ్ పెట్టారు. స్తంభాలకి చాలా బాగుంది. ఇలా ఉన్నదన్నమాట. స్టేషన్లు అన్నీ కొత్తగా కడుతున్నారు కదా, అందుకని డిజైన్లు అవి బాగా చేశారు. ఇది ఎక్సలెంట్ అనమాట. పైకి కిందకి వెళ్ళే 2 ఒక దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మేము సామాన్యులు వెయిట్ చేసే గదిలోకి వెళ్ళి, రాత్రి 12 అయిపోయింది కదా, పొద్దున్న 6ంటికి మా బండి, అందుకని ఇందులోకి వెళ్ళి వెయిట్ చేసి ఆ రాత్రి కాసేపు పడుకున్నాము. ఇంక పొద్దున్న లేచి వెళ్దామని చెప్పి. ఇక్కడ ఏంటంటే చాలా పెద్ద ఫ్యాన్ ఉంది. ఇక్కడ సామాన్లు భద్రపరుచుకునే గది ఉందన్నమాట. ఒక్కో బ్యాగ్కి 20 రూపాయలు తీసుకుంటున్నారు. 24 గంటలు ఉంటుందంట. ఎవరన్నా పడుకున్న వాళ్ళు ఇందులో పెట్టేసుకొని మనం పడుకోవచ్చు, అప్పుడు ఇబ్బంది ఉండదు. హాయ్ అండి, అందరం వైజాగ్ స్టేషన్లో ఉన్నాము. ఇప్పుడు అరకు వెళ్ళడానికి ట్రైన్ ఎక్కాలన్నమాట. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం.